A1 కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు. రేసు నిర్వహణకు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా 54.88 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు. A2గా అప్పటి MAUD సెషన్స్ CS అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ CE BELN నరసింహారెడ్డి. PD యాక్ట్ IPC 409, 120B సెక్షన్ల క్రింద FIR. నేరపూరిత కుట్ర, అధికార దుర్వినియోగం ఆరోపణలతో కేసులు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావును A1గా, మొదటి నిందితుడిగా పురపాలక శాఖ MAUD మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను A2గా, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని A3గా చేర్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి పలు దఫాల్లో 54.88 కోట్లు బదిలీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి M దానకిషోర్ ఫిర్యాదుతో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ DSP మాజిద్ అలీఖాన్ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 క్లాజ్ 1, క్లాజ్ A, 13 క్లాజ్ 2, IPC సెక్షన్ 409, 120B కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కేటీఆర్ తనపై నమోదైన కేసు కొట్టివేయాలని, అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేటీఆర్, ఇతర నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే కేటీఆర్ ప్రజాప్రతినిధి కావడంతో పోర్ట్ఫోలియో ప్రకారం జస్టిస్ K. లక్ష్మణ్ వద్ద ఇది విచారణకు వస్తుంది. అయితే శుక్రవారం ఆయన సెలవులో ఉండడంతో జస్టిస్ NV శ్రవణ్ కుమార్ వద్ద లంచ్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినప్పటికీ FIR దశలో ఎటువంటి క్వాష్ చేయడానికి అవకాశం ఉండదని ఏసీబీ దర్యాప్తు చేసుకోవచ్చని, అయితే అరెస్టు విషయంలో ఈ నెల 30 వరకు కూడా అరెస్టు చేయకుండా ఏసీబీ తన దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేటీఆర్కు కాస్త హైకోర్టు నుంచి అరెస్టు విషయంపై ఈ నెల 30 వరకు ఊరట లభించింది. అయితే ఈలోగా ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేంద్రానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ FIR ఆధారంగా ECIR నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేటీఆర్, అరవింద్ కుమార్, BLN రెడ్డిలపై కేసు నమోదు చేసింది. ఏసీబీ FIRలో ఉన్న అంశాలనే ECIRలో ప్రస్తావించింది. 55 కోట్ల ఆర్థిక లావాదేవీల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే అంశంపై దర్యాప్తు చేయనుంది.